ఎస్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఎలా బాగున్నారు? అందరు అప్పులాలు ఉన్నారన్నారు. అందరు అప్పులాలు ఉన్నాం సార్, ఏం చేయాలి సార్ అని వచ్చి అంటున్నారు. మీరేం టెన్షన్ పడకండి, నాకు కూడా 2 కోట్ల అప్పు ఉంది. మీ అందరికీ గురువు నేను అప్పులల్లా. నో ప్రాబ్లం. అప్పు ఎందుకు ఉందంటే ఏమంటారు, ఇల్లుకు లోన్ తీసుకున్నాం కదా, అది అప్పు. నాకు ఇంతకుముందు అప్పు ఏమో బిజినెస్ నడవక అప్పు అయినుండే 17 లక్షలు అప్పు అయినుండే. నేను కూడా మీ ఆలోచన, చేతనైన వరకు ఓడాడదాం, చేతగానే రైలు పట్టలో ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని. మీ మైండ్ సెట్లోనే ఉంటుంది, చేతనైన వరకు ఓడాడదాం, ఇంటికి వచ్చినప్పుడు అడిగినప్పుడు గల్లబట్టి అడిగినప్పుడు చూసుకుంటామైతే అని చెప్పేసి అట్లా అనుకుని ఉన్నాయిగా రైలు పట్టాలు జిందాబాద్ గవర్నమెంట్వి. ఈ నుంచి అంతా పొడవు, కాశ్మీర్ నుంచి అదేమంటారు కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అక్కడ దాకా ఉన్నాయి. ఏ రైలు పట్టాల మీద పడుకున్నా పోతుంది పానం అనుకుంటాం, కానీ నిజంగా సావడం చాలా కష్టం ఆంజనేయ సార్. నేను 2-3 సార్లు ట్రై చేసిన, చచ్చిపోలే. ఒకసారి విశాఖపట్నం పోయినా, ఆ సముద్రంలో దుంకుదామని, ఇక దుంకుదాం మగా దుంకుదాం, ఆ ధైర్యం వస్తలేదు లోపలికి, వస్తూనే లేదు అది, ఇంత దుంకుదామని. అయిపోదామని ఇక దుంకుదాం అంటే అలలు ఇట్లా వస్తున్నాయి. ఆ అలలు వచ్చినప్పుడల్లా ఇన్ని ఎండ్రకాయ ఉంటాయి కదా, అవన్నీ బడలకు పట్టుకుంటాయి. నేను దుంకంగానే ఇవన్నీ వచ్చి పట్టుకొని పీక తింటే. చాలా చిన్న ఉన్నా, 15-16 సంవత్సరాలల్లా అవన్నీ వస్తున్నాయి. అవన్నీ వచ్చి ఆ బండలకు పట్టుకుంటున్నాయి. ఆ సినిమాలలో ఆ వ్యూ వస్తుంటుంది, బంగారు కోటపేట సంఘం అవన్నీ అన్నీ ఉంటుంది. అయితే ఇక మళ్ళీ ఇంకోటి, సముద్రం నీళ్ళు ఉప్పు ఉంటాయని చెప్పి నేను సూసైడ్ పోయినప్పుడు తెలిసింది, నాకు తెలియదు. ఇదేమి సముద్రం నీళ్ళు ఉప్పు ఉంటాయని చెప్పేసి నాకు తెలియదు ఆ రోజు వరకు. ఇక్కడ కూర్చొని ఎండాకాలం, ఇట్లా ఎండాకాలం అక్కడ కూర్చొని దూపైతుంది. ఇన్ని నీళ్ళు ఉన్నాయి కానీ నోట్లో పోసుకుంటూ ఉప్పులు ఉన్నాయి. సస్తే సస్తున్నాం కదా, ఉప్పు నీళ్ళలో తావాలన్నా, ఇది కూడా అనిపించింది. అక్కడ కూర్చొని మళ్ళీ ట్రైన్ పట్టుకొని వచ్చినాయి కదా అప్పుడే. అట్లా ఒకసారి ముంబై అయినా, మళ్ళీ ఒకసారి ఏమనిపించింది అంటే, ఇక విజయవాడ పోతుంటే రాజమండ్రి వస్తుంది, రాజమండ్రి గేట్ కాడ అవి ఉంటాయి. ట్రైన్ పోతా దుంకేస్తా అని చెప్పేసి రెడీ అయింది. ఫస్ట్ ఒకసారి పోయినప్పుడే మస్తు నీళ్ళు కనబడ్డాయి. సెకండ్ టైం పోయినప్పుడు ఎండాకాలం ఏమో నీళ్ళు లేవాడ, ఎవరు దుంకితే రాళ్ళ పడేటట్టు ఎందుకు అని చెప్పి వైజాగ్ దాకా పోయి వచ్చిన నేను. ఏంటంటే ఇక ఆ మైండ్ సెట్ అట్లుండే, ఇంట్లో బాగా ఇబ్బంది అనిపించి వెళ్ళిపోతుంటే చచ్చిపోదామని. తర్వాతనేమో పెళ్ళైనాక సూసైడ్ అయితే అటెంప్ట్ కాలే, కానీ అప్పుడు అప్పు అయింది. ఇద్దరం కష్టపడ్డాక కూడా అప్పు అయింది, బాగా కష్టమైంది, అప్పు అయింది. అప్పుడు కూడా ఇది ఆలోచన ఉండే, చిన్నప్పుడే చద్దాం అనుకున్నా, బిజినెస్ నడవకపోతే ఏమో చూద్దాం, ఒక పెద్ద ఇన్సూరెన్స్ చేసుకొని సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. 15 లక్షలు అప్పు ఉన్నప్పుడు. తర్వాత తెలిసింది ఏంటంటే, సూసైడ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదంట. తెలిసింది, అర్థమైందా? సో మీ అందరికీ గురువు నేను. సూసైడ్ అన్ని రకాలుగా ట్రై చేసిన, అది కాదు, కానీ సంపాదించడం ఎట్లనో నేర్పిస్తా. ఓకేనా? సో నా పేరు శ్రీనివాస్ అండి, నేను మేడ్చల్లో ఉంటాను. నేను వెస్టీలో 2017 డిసెంబర్లో స్టార్ట్ అయ్యాను. 2018 చిన్నగా చెప్తాను, ఆ స్టోరీ ఎక్కువ చెప్పాను. 2018లో స్టార్ట్ అయినప్పుడు లైఫ్లో ఏం తెలియదు, అసలు వెస్టీజు అనేది తెలియదు. నాకు ఒకటి తెలుసు, కష్టపడే తత్వం ఒకటి ఉంది నా దగ్గర. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా ఎవరైనా ఒక మాట అంటే పడే వ్యక్తిని కాదు, అందుకే సూసైడ్ కోసం పోయినా. ఎవరేమన్నా, మా నాన్న కూడా అంటేనే, మా నాన్న మా అమ్మని కూడా నేను పడపోయేది. నేను అన్ని చేస్తుంటే, నాకు చెప్పిన పని చేయకపోతే నువ్వు తిడితే నేను పడతా, కానీ నేను అన్ని చేసినా కూడా నువ్వు తిడుతున్నావు, నేను బతకనని పోయిన మనిషి. మాట అంటే పడబుద్ధి కాదు నాకు ఇప్పటికైనా. దానికోసం అని చెప్పి ఏదైతే వెస్టీలోకి వచ్చిందో అప్పుడు నాకేం తెలియదు, కానీ కష్టం తెలుసు, ఓన్లీ కష్టం అంతే. నాకు సలీం సార్ చెప్పిండి, ఇది బాగుంటుంది, ఇట్లా తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ పోండి, కన్సిస్టెన్సీ తెలియదు, ఈ ఆఫర్స్ తెలియదు, నాకేమీ తెలియదు. ఒక 1 ఇయర్ దాకా అయితే నాకేం తెలియదు. ఈ కళ్ళద్దాలు నాకు నెంబర్ వచ్చి పెట్టుకోలే, నాకు నెంబర్ లేదు, కానీ ఈ కళ్ళద్దాలతో నేను ఫోన్ మాట్లాడవచ్చు, మీ ఫోటో తీయవచ్చు, మీ వీడియో తీసుకోవచ్చు, అన్నీ చేయవచ్చు దీని ద్వారా. ఇది స్మార్ట్ గ్లాసెస్ అంటారు. ఇప్పుడు నేను ఇట్లా అన్నా అనుకో, మీ ఫోటో వచ్చింది, ఇట్లా అన్నా అనుకో, మీ ఫోటో వచ్చింది.
ఇప్పుడు మీరు ఇట్లా అంటున్నారు కదా, నేను వీడియో కూడా స్టార్ట్ చేస్తున్నా. లైట్ కొట్టుకుంటుందా అంటే మీ వీడియో వస్తుంది, నవ్వితే నవ్వినట్టు వస్తుంది, ఏడిస్తే ఏడిచినట్టు వస్తుంది. ఇవి స్మార్ట్ గ్లాసెస్ ఇవి. ఇప్పుడు ఈ వీడియో అంతా నా ఫోన్లో సేవ్ అవుతుంది అన్నట్టు డైరెక్ట్ అక్కడ. 3 నిమిషాల వరకు నాన్ స్టాప్గా వీడియో తీసుకోవచ్చు, ఫోన్ మాట్లాడుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నేను తీసి పక్కకు పెడుతున్నా. నేను చాలా అందగాన్ని అసలు. రిషీలకు వచ్చినాక అంతకుముందేమో ఎవరు దిష్టి బొమ్మ లాగుండే ముఖం. విషీలకు వచ్చినాక గట్టిగా వాడి తెల్లగాని ఆంజనేయులు సార్ లాగా. ఆంజనేయులు సార్ మంచిగా ఉంటాడు లడ్డులాగా. సరే సరే ఏమని అనుకుంటారా, గురువుగారు తర్వాత కలవండి. రైట్. కానీ నాకు ఆంజనేయులు సార్ దాంట్లో ఒకటి చాలా మంచిగా అనిపిస్తుంది ఏంటంటే, మనిషి సైలెంట్గా ఉంటాడు. నాకు కూడా ఎక్కువ అరిసి గోల చేసి చేయబుద్ధి కాదు. టైం వచ్చినప్పుడు చెక్ ద్వారానో లేకపోతే సక్సెస్ ద్వారానో చూపిద్దామన్న మైండ్ సెట్ ఉంటాడు అనిపిస్తుంది. మేబీ నేను 100%. ఎందుకంటే కొంతమంది గాయ చేస్తుంటారు, ఏం లేకపోతే అని రామచంద్ర. కొంతమంది ఏమో సైలెంట్గా పని చేసుకుంటూ పోతారు, 10వ తారీఖు నాడు చూపిస్తారు. అందులో గ్రేట్ అప్లై మీ ఆంజనేయులు సార్కి ఒకసారి గట్టిగా క్లాస్ చేయాలి. సో మాట పడని వ్యక్తిని కాబట్టి ఏం తెలియదు బిజినెస్ గురించి. నాకు కన్సిస్టెన్సీ తెలియని రోజులు ఉన్నాయి. నేను 31వ తారీఖు రోజు కూడా నేను ₹1,00,000 పెట్టి కొన్న రోజులు ఉన్నాయి. నాకు తెలియదు నెక్స్ట్ మంత్ కొంటే కన్సిస్టెన్సీలు వస్తాయి, ఇవన్నీ ఏం తెలియదు నాకు. నా తాన ఎప్పుడు డబ్బులు పోగైతే అప్పుడు పోయి కొనుక్కొని వచ్చేది. అట్లా బిజినెస్ చేసిన. ఇన్నోసెంట్ అంటాం కదా, ఏం తెలియదు నాకు. తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన. నాకు కన్సిస్టెన్సీ తెలియదు. నేను ఆఫర్లు కూడా ఉంటాయని నాకు తెలియదు. 1 ఇయర్ తర్వాత ఒక్కొక్కరు వచ్చి డౌన్లైన్ నేర్పించారు నాకు, ఇట్లా ఇది ఆఫర్ సార్, ఇది సార్, అది సార్ అని. అట్లా నేను స్టార్ట్ చేసి ఈరోజు 2018, 19 ఇట్లా చూసుకుంటూ వెళ్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. ఒక విషయం ఏంటంటే 18లో స్టార్ట్ అయినప్పుడు నేను మీకు ఒక డయాగ్రామ్ కూడా చూపిస్తాను సార్. ఇక్కడ ఒక్కసారి అయ్యండి, కొంచెం అది కూడా చూడండి. 2018లో స్టార్ట్ అయినప్పుడు నాకు ఇప్పటికీ అన్ని విషయాలు, ఇప్పుడు ప్రతి విషయం గుర్తుంటుంది. ఉండదా మీకు? ఎవరైనా తిడితే ఇంకా బాగా గుర్తుంటుంది. కరెక్టా కాదా? మనం ఏదైనా పెద్దగా చేద్దాం అన్నప్పుడల్లా ఎవరైతే నో అన్నారో వాళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువ గుర్తుంటుంది. కరెక్టా కాదా? కొట్టలేం తిట్టలేం కానీ మనసులో అయితే కొన్ని విషయాలు ఉంటుంది. కరెక్టా కాదా? సో అట్లా నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను, సరే ఏం రా నీకు మంచి హైటెక్ సిటీలో ఉన్నావు. హైటెక్ సిటీ అంటే క్యాబ్లకు స్వర్గం, క్యాబ్ డ్రైవర్లకి. నాలాంటి క్యాబ్ డ్రైవర్కి స్వర్గం అన్నట్టు. ఎందుకంటే ఎక్కువ కస్టమర్స్ అనుకోండి, గిరాక్ అంటాం కదా కామన్గా, ఎక్కువ అక్కడ నుంచే ఎక్కువ ఉంటారు. ఐటీ కంపెనీకి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ బాగా డబ్బులు ఉన్న వ్యక్తులు ఆ ఏరియాలో ఉంటారు. ఆ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ ఆ ఏరియా మీకు తెలిసింది. నేను ఆ ఏరియాలో ఉండి నువ్వు ఏదో సబ్బులు పట్టుకొని తిరుగుతున్నావు, ఏంద్రా నువ్వు పిచ్చి పట్టిందా, ఇదన్నీ అందరూ అన్నారు. కానీ నాకు వెస్టీజ్ మీద నమ్మకం ఎప్పుడు కుదిరింది? ఫ్యామిలీ యూనియన్కి వెళ్ళినప్పుడు. ఫ్యామిలీ యూనియన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, మనోళ్ళ మాటలు పట్టించుకోకుండా నేను పనిచేసాను. 2018 మీరు నమ్మరు, అన్ని అవమానాలే అయిందా సార్ మార్కెట్? మీకు ఇవి ఆల్రెడీ చూసి ఉంటారు కానీ మళ్ళీ ఒకసారి చెప్తా మీకు. ఎన్ని కష్టాలు పడ్డా అంటే బయటకు వెళ్ళనిక పైసలు లేవు, ఆల్రెడీ అప్పులాలు ఉన్నా, ఇంట్లో భార్యతో లొల్లిలు, ఇవన్నీ అయితేనే ఉన్నాయి. ఇవన్నీ అవుతున్నాయి కష్టపడుతున్నా. నాకు ఇవన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే వినేటోడు లేడు, ఎందుకంటే నాకు చెప్పరాదు. ఫస్ట్ ఇయర్ 2018 సంవత్సరం గురించి చెప్తున్నది. 2018లో నాకు వినేటోడే లేడు. నా డ్రెస్ ఎందుకు వినట్లేదు, ఎందుకు మళ్ళీ నాకు ఒక ధైర్యం, ఇది సబ్బులు పేస్టులు చేంజ్ చేసేదే ఎందుకు నాకు వినట్లేదు. మళ్ళీ ఉల్టా ఏ ఇంటికి పోయినా గిది పట్టుకొని వచ్చినావు, గది పట్టుకొని వచ్చినావు, గిది చెప్తున్నారు నాకు. అరే ఇంత మంచి కంపెనీ అని నాకు అర్థమవుతుంది, కానీ అవమానాలను చూస్తున్నాం, అది చూస్తున్నాం. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలంటే నాకున్న అప్పు పెరిగింది, తగ్గలేదు. 2018లో నాకున్న అప్పు పెరిగింది. 2018లో నాకున్న అప్పు పెరిగింది, తగ్గలేదు. కానీ ఒక నమ్మకం ఉంది, దీనిలో ఈ అప్పు అంతా కడతా, నేను ఇల్లు కడతాను, నేను ఈ అప్పు అంతా కడతా, ఇల్లు కడతా, అన్నీ చేస్తాను, ఒక నమ్మకం ఉంది. ఇట్లా 2018లో కష్టపడితే నా హైయెస్ట్ చెక్ ఎంత చెప్పాలి? 2018లో 3,000 నుంచి
9,000 నా హైయెస్ట్ చెక్. 2018. కష్టం ఎంత పడ్డ? పెట్రోల్కి పైసలు లేవు, ఏడుకోదామని ఎవరు వద్దంటున్నారు, రోడ్ల మీద తిండి లేదు, తిప్పలేదు, వాన ఎండ ఇవన్నీ ఏం చూసి అంత కష్టపడితే నాకు వచ్చింది 3,000 రూపాయలు. 3,000 నుంచి హైయెస్ట్ చెక్ ఆ సంవత్సరం 2018లో 9,000 అంతే. అప్పుడు వదిలేయచ్చా? వదిలేయొద్దా? వదిలేయాలా వద్దా? ఖచ్చితంగా 90% పీపుల్స్ వదిలేస్తారు. కానీ 2018లో నేను చూసిన మీటింగ్స్ నన్ను గట్టెక్కించినాయి. నేను పట్టుకున్న చేతులు, నేను ఎవరినైతే నమ్మినో వాళ్ళు నన్ను గట్టెక్కించిండ్రు. శ్రీనివాస్ డ్రెస్ కోడ్ ఇది కాదు, శ్రీనివాస్ ప్లాన్ చెప్పే విధానం ఇది కాదు, శ్రీనివాస్ నువ్వు ఇంకా మీటింగ్ అటెండ్గా, నువ్వు టోటల్గా పాజిటివ్ పీపుల్స్తోనే ఉండు, టోటల్గా పాజిటివ్ పీపుల్స్తోనే ఉండు అని చెప్పేసి 2019లో నాకు అందరు నేర్పించారు. 2019లో నేర్పిస్తే ఇట్లా అన్ని నేర్చుకుంటూ డ్రెస్ కోడ్ మార్చిన, షూస్ వేసుకున్న, నా లైఫ్ స్టైల్ మార్చిన. నాకు అంతకుముందు 2018లో ఎవరితో పోయినా ఒకటే ముచ్చట చెప్తుంటా, అన్న నీకు తెలుసు కదా అప్పులైనా నేను విస్ట్రీలోకి వచ్చిన, అన్న నీకు తెలుసు కదా కారు వదిలేసి నేను విస్ట్రీలోకి వచ్చేసిన, ఇదే చెప్తుంటే వాళ్ళేమనుకుని నువ్వు అమ్ముకునే కాకుండా నన్ను కూడా అమ్మిపిస్తాడు, నన్ను కూడా రోడ్లకి తీసుకొస్తారని నేను పోయినాక ఒక్కోసారి మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే అలా భార్య మాటలు వినబడుతుండే, ఏమన్నది వద్దని అడగనికి పోతే నువ్వు పోతే బాగుంటుందని వినబడుతుంది నాకు ఫోన్లో. 2018 అంతా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా సంతోషాన్ని చెప్పకుండా నా బాధలే చెప్పిన అందరికీ, నా సంతోషాన్ని చెప్పకుండా నా బాధలే చెప్పిన కాబట్టి వచ్చే వాళ్ళు కూడా భయపడి దూరం పోయినరు. 2019లో నేను చెప్పడం స్టార్ట్ చేసిన, నేను బెంజ్ కారు కొంటా, 2 కోట్లు పెట్టి, అది 2,000 కోట్లు అంటే అప్పుడు ధైర్యం చాలే కానీ 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడతా, నేను నా పిల్లల్ని చదివిపిస్తా అని చెప్పేసి 2019 నుంచి చెప్పడం స్టార్ట్ చేసిన. అన్న నేను 15 ఏళ్ళ నుంచి కష్టపడ్డా, రోడ్డు మీదకి వచ్చిన, కానీ 2-3 ఏళ్ళలో చూడన్న నేను హీరో లెక్క కాకపోతే నేను హీరో లెక్క కాకపోతే నీ ఇష్టం, నువ్వు రాకపోతే నీ ఇష్టం, నువ్వు రాకపోతే నీ ఇష్టం, నేను మాత్రం చేస్తా అన్న చెప్పేసి కష్టం ఎక్కువ ఉంటుండే, ఇన్కమ్ మాత్రం కొంచెం తగ్గింది. ఎంత కష్టపడ్డా 2019లో ఎంత వచ్చిందంటే నా హైయెస్ట్ చెక్ 30,000 దాటింది. ఒకవేళ ఫస్టే భయపడి ఉంటే నా జీవితము అదే ట్యాక్సీ డ్రైవర్గా ఉంటుండే. ఈరోజు నా ఫ్రెండ్స్ ఇంకా హైటెక్ సిటీలో రోడ్ల దగ్గరనే ఉంటున్నారు. అక్కడక్కడ చూస్తే నాకు కళ్ళపొడత నీళ్ళు వస్తాయి. నా ఫ్రెండ్స్ని చూసారా, నేను కూడా ఇక్కడ రోడ్డు మీద ఇట్లనే వండుకుంటుంటే, నేను ఇట్లనే చేస్తుంటే అని చెప్పేసి. కానీ నేను తీసుకున్న నిర్ణయం, నేను ఎవరితోనైతే కలిసి ఉన్నానో వాళ్ళు కరెక్ట్ వ్యక్తులు అయ్యిండ్రు కాబట్టి నా జీవితం మారింది. మీరు తీసుకునే నిర్ణయం కూడా అట్లా తీసుకోండి. చిన్న చిన్న కష్టాలు వస్తాయి. నాకు 2018లో అయితే భయంకరమైన ఇబ్బందులు. మీరు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఉండొచ్చు మీకు, కానీ నాకు 10 ఏళ్ల క్రితమే ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను 7-8 ఏళ్ల క్రితమే. మళ్ళీ ఇంకొకటి, నాకు ఆ రోజుకి ఈ రోజుకి ఒకటే మైండ్లో ఉంటుంది, పండ్లు దోమేటోళ్ళు ఉన్నట్టుండి ఎవ్వరు చచ్చిపోరు, పండ్లు దోమేటోళ్ళు ఉన్నట్టుండి పానం పోదు అందరిది. ఓర్వనోడు ఉంటాడు కానీ పండ్లు దోమనోడు మాత్రం ఉండడు. నేను వెస్టీలో చాలా మందిని చూసిన, లేకపోతే బయట ప్రపంచంలో కూడా మీరు కూడా చూసారు, ఇంటి పక్కడు భూమా మిల్లు కట్టిన వాడు పక్కింటి ఆయన ఏం చేస్తాడు, మంచిగా ఇసుక వేసుకొని నా ముంగట ఇటుకలు పెట్టుకో, సిమెంట్ వేయి, కలర్ వేయి, ఏం కత్తామని అంటాడా. నా ఇంటి ముంగట చిన్న ఈగ వాట కూడా మంచిగా ఉండదు రోయ్ అంటాడా. నిజం చెప్పండి, ఏమంటాడు ఏం పడద్దు. మనం లేనప్పుడల్లా మేస్త్రిని వచ్చి ఏమంటాడు, అరే నువ్వు కనబడద్దు బిడ్డ నేను తలుసుకుంటాడు. కరెక్టా కాదా? వెస్టీజ్లో కూడా కొంతమంది తెలుసో తెలియకో నాకు కూడా వస్తాయి అన్న నమ్మకం వాళ్ళకు లేక మనల్ని వదిలేసిపోయారు. కానీ అయ్యో ఆయన కష్టపడ్డాడు, ఆయనకు వచ్చింది, నేను కష్టపడతా, ఆయన కన్నా మంచిగా అవుతా అన్న ఆలోచన ఉన్నోళ్ళు మాత్రం ఈరోజు ఈ హాల్లో ఉన్నారు. మీరంతా కష్టపడడానికి వచ్చిండ్రా, లేకపోతే ఏదో రకంగా ఎవరో ఒకరు చేస్తారు నాకు పైసలు వస్తాయని వచ్చిండ్రా? నిజం చెప్పండి, ఎంత కష్టమైన కష్టపడడానికి వచ్చారా లేదా? నేను చాలా మంది వ్యక్తిత్వాలు చూశానండి. ఇది నేను ఈరోజు ఫస్ట్ టైం చెప్తున్న ఈ విషయము. యూట్యూబ్లో లైవ్ అయితే నన్ను వస్తే కూడా నేను కాంట్రవర్షియల్లో కూడా రావచ్చు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అయినా చెప్తున్నా ఏంటంటే కొంతమందికి ఓర్వని గుణాలు ఉంటాయి చిన్నప్పటి నుంచే.
సొంత చెల్లె ఫస్ట్ క్లాస్లో పాస్గా అయితే ఓరవని అన్న ఉంటాడు, ఓరవని అక్క ఉంటుంది. సొంత చెల్లెలు ఉంటుంది, ఆమె బిడ్డకు బట్టలు కొంటే సొంత అక్క ఓరవదు, ఆయన బిడ్డకు ఒక్కదానికే తెచ్చుకున్నది నాకు తెలియదు. కరెక్టా కాదా? కరెక్టా కాదా? అట్లా చిన్న గుణం వాళ్ళు ఇందులోకి వచ్చి వెళ్ళిపోయినారు, అసలు గుణం ఉన్న వాళ్ళు ఈడున్నారు. ఈడ మనకు ఆల్రెడీ కర్మ గురించి తెలుసు. మనకు ఎవరి పుణ్యం వానెంపడని తెలుసు కదా మనకు. నా పుణ్యాన్ని నువ్వు గుంజుకోవతావా, నీ పుణ్యాన్ని నేను గుంజుకోవతానా? కరెక్టా కాదా? కరెక్టా కాదా? కరెక్టా కాదా? నాకు మొన్న ఒక జ్యోతిష్కుడు కలిసాను. ప్లాన్ చెప్పడానికి పోతే మా దొరవకాయని తీసుకొని పెద్ద జోషి దగ్గరకు వస్తారు. సరే నాకు ప్లాన్ చెప్పండి. మీ పేరేం పేరు అంటే శ్రీనివాస్. కుంభరాశి 7 ఏళ్ళ షేడ్ ఉంది కదా అంటాడు. అందుకే సార్ పెళ్లికారు ఉన్న పెద్దిల్లు కట్టినా అని చెప్పిన. నాకు అది అర్థమైంది ఏంటంటే, వెనకాల శనున్నా నేను పట్టుకున్న చెయ్యి కరెక్ట్ అయితే నన్ను హీరోని చేసిందా లేదా? అందులో ఎవరు అదృష్టం బాగుందో నాకేం తెలుసు. కులకర్ణి సార్ అదృష్టం బాగుందో, చరణ్ సార్ అదృష్టం బాగుందో, సలీం సార్ అదృష్టం బాగుందో, ఇంద్రబీర్ సార్ అదృష్టం బాగుందో, లేకపోతే సుబ్బారెడ్డి సార్ అదృష్టం బాగుందో, అంతేనా కాదా? నాకు రాశి ఫలాలు విన్నప్పుడల్లా ఒకటి గుర్తొస్తుంది, ఆంజనేయ సూత్రం మీద అన్ని పోతాయి అనిపిస్తుంది. దానికే జాతకం చెప్పొస్తాం అనిపిస్తుంది. నేను అంటే విషయం ఏంటంటే, ధైర్యం కావడానికి పాజిటివ్ చూస్తే ధైర్యం వస్తుంది, కానీ నెగిటివ్ చూస్తే కాదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు కరెక్ట్గా కష్టపడండి. నేను అట్లా కష్టపడితే ఈ సంవత్సరం 2019 వచ్చేసరికి నా ఇన్కమ్ 1,45,000 అయింది. ఎండింగ్ వచ్చేసరికి కష్టాలు వచ్చినప్పుడు మంచి వ్యక్తులతో ఉండాలి, చెడ్డ వ్యక్తులతో కాదు. ఇంకొకటి నేను వెస్టీజ్లో గమనించిన 8 సంవత్సరాలు ఏంటంటే, కొత్త వ్యక్తులను కలవకపోవడం వల్ల బిజినెస్ డౌన్ అయింది. కానీ పాత వ్యక్తులనే నడు చెయ్యి అన్న వల్ల బిజినెస్ డౌన్ అయింది. కానీ రోజు కొత్త వ్యక్తులను ఇద్దరిని కలవండి, బిజినెస్ పెద్ద కాకపోతే నన్ను అడగండి. నిజంగా కొత్త వ్యక్తులను కలుస్తున్నామా? ఎక్కడ కలుస్తున్నారు? నిజం చెప్పండి, గుండె మీద చేసుకోండి. నాకు కళలు కలుస్తున్నారట. రోజు ఇద్దరిని కలుస్తున్నామా? మనము వెస్టీలో నువ్వు కొత్త వ్యక్తి కలిసేటప్పుడు ఏం చెప్తావు? బిజినెస్ అవుతుంది అక్క అంటే ఏమంటారు మీరు? ఎందుకు కాదు, రోజు ఇద్దరిని కలవాలి. మరి నువ్వు కలుస్తున్నావా? మనం కలుస్తున్నామా? సార్ అన్నట్టు నేను ఈ విషయం చిన్నగా ఉన్నప్పుడు గమనించిన అండి. నా వెనకాల 4 కాకలు లంగలు పనే చేయకూడదు. మా నాయనకి ఇద్దరు 4 తమ్ముళ్ళు, ఒక్కడు పని చేయకుండా మాటలు మాత్రం కోటలు దాటుతుండే. నాకు చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నా నేను, మా గురువు లాలే. మాటలు చెప్పేటోడు ప్రతి జగల దొరుకుతాడు, కష్టపడేటోడు ఇక్కడ స్టేజ్ పైనే దొరుకుతాడు. మాటల ద్వారా సక్సెస్. ఇంతకుముందు చెప్పాను కదా, ఆంజనేయ సార్ గుణం అదే అనిపిస్తుంది నాకు. మాటలు ఎక్కువ కాదు, స్టేజ్ మీద వచ్చినప్పుడే మాట్లాడతాం. కామన్గా ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాం. మేము కష్టాలు చెప్తుంటా, ఓ అవునా, ఓ అవునా, డబ్బు అనిపిస్తుంది. ఎందుకంటే మాకంటే ఎక్కువ కష్టాలు వాళ్ళే మీరు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు క్యాన్సర్ ఎమర్జెన్సీ వార్డుకు పోయిరా, ఒకసారి ఎమర్జెన్సీ వార్డుకు పోయిరా, ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్ పోయిరా. నా ఫ్రెండ్ది యాక్సిడెంట్ అయితే బేజర్ చేతిలో పోసి ఇట్లా చేతిలో పట్టుకొని లోపల కానీ ఇట్లా బట్ట చుట్టి తీసుకుపోయినా ఉస్మానియా హాస్పిటల్కి. నేను మాకు తెలియదు పానం అప్పుడే పోతుందని. పానం పోయినాక అదేమంటారు, గుండె అవి కొడుకు రక్తం మీద అరగంట కొట్టుకుంటే బతుకుతాడు మా దోస్తాన్ని వేసుకుపోయినా యశోదకు 3 లక్షలు ఖర్చు అని. ఉస్మానియా తీసుకుపోతే ఆయన అన్నాడు, ఎప్పుడు చచ్చిపోయారా బాబు రా, గుండె కొట్టుకున్నట్టు చేశారు, కొంచెం అరగంట అయినా కాదు ఎవరో చెప్పింది, మీకు 3 లక్షలు ఎవరు కట్టమంటారు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్. మేము ఇట్లాంటివి చూసినా, నేను కళ్ళతో చూసిన. మాటలు చెప్పేటోళ్ళని నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, కానీ కష్టపడేటోళ్ళని తక్కువ మందిని చూస్తున్నా. ఆ తక్కువ మందిలో మీరు ఉన్నారని నేను అనుకుంటున్నా. మాటలు కాదు, మనం చేతల ద్వారా నిరూపిద్దాం. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో నేను ఎట్లా చేయాలో చెప్తున్నా. ఎంతసేపు అది కాదు, ఇప్పుడు మనం ఎట్లా చేద్దాం. సోషల్ మీడియాలో డిగ్నిఫైడ్గా వీడియోలు పెట్టండి. లేడీస్ మీరు ఉన్నారు, సోషల్ మీడియా అంటే అన్ని రకాలుగా ఉంటాయి. మీరు మంచిగా వెస్టీజ్ చీర కట్టుకొని దానిపైన బ్లాక్ సూట్ వేసుకొని నేను వెస్టీజ్ విస్లింలో పనిచేస్తున్నాను, మీరు బక్క కావాలనుకుంటున్నారా,
నా నెంబర్ ఇది అని చెప్పేసి మీరు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటే అంత మంచి కాల్స్ వస్తాయి. కరెక్టా కదా? డిగ్నిఫైడ్గా లేకుండా నేను ఏం సార్ మనమైనా సరే సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఎట్లాంటి వాళ్ళని చూస్తే ఎట్లాంటి మాట వస్తుంది మనకు. మనం అందరం సోషల్ మీడియా ఈమెకేం తెలియలేదు ఇట్లా డ్రెస్ వేసుకుందని మన మనసులో ఎప్పుడు వస్తుంది, ఈడేంది ఇట్లున్నాడని ఎట్లా అనిపిస్తుందా, ఈ కలర్ జుట్లు సంథింగ్ వేసుకున్నా. డిగ్నిఫైడ్గా మనం కూడా ఒక గైడ్ చేసుకుంటే డిగ్నిఫైడ్గా రోజు ఒక 2 నుంచి 3 పోస్టులు ఖచ్చితంగా చేయండి. ఈ రోజులలో సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్న ఎవరండి మీరే గమనించండి. 4 సలహాలు ఇస్తే ఫేమస్ కదా. ఒక జిమ్ గురించి 4 బాడీ చూపించి 4 సలహాలు ఇస్తే ఆయన ఫేమసా కాదా? యోగా గురించి 4 స్టెంట్లు యోగా చేసి అంటే పర్ఫెక్ట్ ఉంటాడు దాంట్లో, కానీ 4 సలహాలు ఇస్తే అట్లా కాదండి ఇట్లా అంటే ఆయనను ఫాలో అవుతామా లేదా? మరి డబ్బుల విషయంలో మనం ఇంత సక్సెస్ అవుతున్నాం, కరెక్ట్ సలహాలు ఇస్తే మనకెందుకు ఫాలోవర్స్ పెరగరు, మనకెందుకు సక్సెస్ కాము? ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ మన తను ఇంత పెద్ద సక్సెస్ ఉందా లేదా? రాసునూరు సార్ వాళ్ళ ఇల్లు ఉందా లేదా? మీరు ఇంతలో కార్యక్రమం అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ? లేడీస్లో లేరా? గట్టిగా లేపండి. మీ కార్లే, నేనేం గుంజుకోపోను, ఫైనాన్స్ అది కాదు. సో ఇన్ని కార్లు వచ్చినాయి, ఇంత సక్సెస్ ఉంది, ఎందుకు మనం ఎక్కువ ప్రమోట్ చేసుకోవద్దు ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నది అది. మనం తక్కువ ప్రమోట్ చేసుకుంటున్నాం. కొన్ని విషయాలు అండి నాకు పర్సనల్ విషయాలు చెప్తేనే మీకు అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే నేను కొన్ని పర్సనల్ విషయాలు కూడా టచ్ చేస్తాను. ఎందుకు అంటే మనం కొంతమందికి భయపడతాం, కొంతమందికి భయపడి బయటకు వెళ్ళడానికి, కొంతమందికి భయపడి బయటకు వెళ్ళకుండా లేకపోతే కొత్త పని చేయడానికి భయపడతాం. కానీ ఆ భయాన్ని వదిలేస్తేనే బిజినెస్లో సక్సెస్ అవుతాం. నా పిల్లలు ఏమంటారో, మా చుట్టాలు ఏమంటారో, సోషల్ మీడియాలో వస్తే నేను సబ్బు పేస్ట్ పట్టుకొని బయటకు వెళ్తే మా దోస్తులు ఏమంటారు, మొగోళ్ళకి పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే మా దోస్తుగాడు ఏమనుకుంటాడు, మా చుట్టాలు ఏమనుకుంటాడు, నా విలువ పడిపోతుందేమో. ఇది నిజమండి, మీ మనసులో ఉందా లేదా? ఏదైనా మా దోస్తు కలిసి సాయంత్రం సబ్బు పట్టుకొని చెప్తుంటే మా సడ్డకుడు చూసినాను, మీ సడ్డకుడు జర్ర డబ్బులు ఉన్నాడు ఉంటే కథం, నువ్వు బయటకు వెళ్ళాలంటే ఆయనకు భయపడాల్సి వస్తుంది జీవితాంతం. నిజమా కాదా? నిజమా కాదా? అరే నాకేమనిపిస్తుంది అంటే కొన్ని రోజులు విలువ అనేది పక్కన పెట్టండి. నేను కూడా ఆ ఫస్ట్ 1 ఇయర్ ఆ విలువ కోసం దానిలాడి నేను ఆగమైనా. మీకు కూడా చెప్తున్నాను, ఆ విలువ పక్కన పెట్టండి. ఈరోజు ఒక 1 ఇయర్ 2 ఇయర్ ఆ విలువ ఎవడేమన్నా అనుకోని, ఏమన్నా అనుకోని, ఎవ్వరన్నా అనుకోని, సడ్డ కూడా అనుకోని, మామ అనుకోని, పిల్లనిచ్చిన మామ అనుకోని, లేకపోతే ఇంటి పక్క కూడా అనుకోని, ఎవ్వరన్నా ఏమనుకోండి, 2 ఏళ్ళు పిచ్చోన్లాగా తిరగండి. ఈరోజు నేను కంపెనీలోనే VMCM అయినా. నేను ఆ రోజు అలా భయపడినట్టు అవుతుందేనా? ఇది నిజం సార్. నా ఏజ్ ఇంత ఉంది, మా వాళ్ళు ఏమనుకుంటు, నేను ఇదే ఎక్కువ చూసిన. ఫెయిల్యూర్కి మెయిన్ కారణం ఇదే అనిపిస్తుంది. అయ్యో నేను అమ్మాయిని బయటకు వెళ్తే ఏమంటారు, అయ్యో మేము ఈ పొలం బయట, అరే కులం లేదు, మతం లేదు, పైసలకి ఏం లేదు. దోస్తు నిజం చెప్తున్నానా, నాకు ఉచిత సలహాలు ఇచ్చిన మా దోస్తు, మనకు దోస్తులు ఎవరు చెప్పండి? జరంత డబ్బులు ఉన్నోడే దోస్తులు. నిజం చెప్పండి, ఎవరికి భయపడుతున్నాం? మనకన్నా జర డబ్బులు ఉన్న వాళ్ళకి భయపడుతున్నాం. కరెక్టా కాదా? అది కూడా భయం ఏంటి, ఏమనుకుంటాడే మావాడు, ఏమనుకుంటాడే మా వాళ్ళు. అరే నాకు ఒకరోజు అనిపించింది, ఈయనకంటే ఎక్కువ ఎదిగితే అయిపోయి కదా అనిపించింది. ఇప్పుడు నాకు ఈ దోస్తు గురించి, అనేక వెస్టేజ్ గురించి చెప్పాలంటే నాకు భయమైంది. ఎందుకంటే రెగ్యులర్ ఫైనాన్స్ ఇస్తుండే నాకు, ఆయన ఇది చెప్తే నాకు అర్థమవుతుందా? అట్లా చేసినందుకే కదా ఈరోజు నేను మర్సిడీస్ బెంజ్ కార్లో తిరుగుతున్నా. నేను ఎవరికైతే భయపడ్డానో వాళ్ళు ఎవరి దగ్గర మర్సిడీస్ బెంజ్ లేదు. మరి మీ ఇష్టం. మీరు మర్సిడీస్ బెంజ్ తిరగాలంటే ఈ సిగ్గు, ఈ మోమాటం, ఎవరేమనుకుంటారో కాదు, ఏమన్నా కానీ వాళ్ళ కర్మ వాళ్ళది, నా కర్మ నాది. ఆంజనేయులు సార్, రాజు సార్ వీళ్ళు డెవలప్ అయినప్పుడు నేను ఎందుకు డెవలప్ గాను అని పిచ్చిగా పని చేద్దామా వద్దా? చాలా మందిని చూసిన అంటే, నేను ఒక దగ్గరకు పోయినా, మేము రెడ్డిస్ బయటకు పోవద్దు, మా వాళ్ళు ఏమనుకుంటారు. మరి నీకు ఆపద వస్తే ఏ రెడ్డి వచ్చి చేస్తాడు అక్క అని నేను అడిగిన. అంటే మా వాళ్ళు ఏమనుకుంటారో తమ్మి అన్న. ఆమె పాపం ఈ రోజు కూడా ఆనే ఉంది. తమ్మి మొన్న ఫోన్ చేసి, బిడ్డ పెళ్లి చేస్తున్నా, నువ్వు 5 లక్షలు ఇవ్వాలి తమ్మి అంటుంది. ఎందుకు? రెడ్డిస్ కదా మీరు ఇయ్యారా? తప్పుగా అనుకోకండి, ఎవరన్నా ఉంటే తప్పుగా అనుకోకండి. ఆమె నేను చాలా క్లోజ్ కాబట్టి, అక్క ఎవరు ఇస్తలేరు అక్క అంటే,
ఎవరిస్తారు తమ్మి నీకు తెలియదా, మళ్ళీ తీసుకుంటా అదొక ఇజ్జత, రేపటి నాడు మళ్ళీ మాట్లాడాలి బిడ్డ పెళ్ళికి, నేను నీకంతా బిడ్డ పెళ్లి చేసినావా, మరి నా దాన్ని తీసుకుంటే నేను అక్క నేను అంటే వాడవా అక్క అంటే, నువ్వు తమ్మునివే, నువ్వు ఇంకోటి బయట ఉంది కదా అంట. ఎంత అంటే ఒకరిని ఎగ్జాంపులే తీసుకున్నా, ఒక తప్పుగా అనట్లేదు, కానీ మనతన మాట పడతామన్నప్పుడు లోపల ఉన్నప్పుడు మరి ఇక్కడ మాట పడకుండా బయటకు వెళ్ళి పని చేసుకుంటే మనమే హీరో కావచ్చు కదని నా మాట. అది రెడ్డి అనే కాదు, గౌడ్ కావచ్చు, చారి కావచ్చు, ఖాన్ కావచ్చు, జూసఫ్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కానీ ఆ మాట తీసుకుంటావా, ధైర్యంగా సపోర్ట్ తీసుకో, ₹1,00,00,000 అప్పు, మరి నువ్వు దేనికైతే మాట వాడుతున్నావో మీ వన్న పోయి తీసుకురా, నేను చూస్తా. మీరే ఆలోచించండి సార్, తప్ప ఒప్ప ఇది. ధైర్యంగా ₹1,00,00,000 అప్పి నువ్వు ఎవరికైతే అప్పు తీసుకురా, నువ్వు ఎవరినైతే చూస్తున్నావు వాళ్ళతోనే పోయి. నేను ఇదే గమనించిన 2020 నుంచి 2020లో నా ఇన్కమ్ వచ్చేసి 3 లక్షలు దాటింది. నేను ఇవే ఆలోచన చేసిన, వాళ్ళనేమనుకోకుండా నేను పోతూనే ఉంటా. నేను మా చుట్టాలు ఇంటి పక్క అయినా ప్లాన్ చెప్పొచ్చిన, కానీ ఇటు మా తమ్ముడు అని చెప్పలే. నేను మావాడు ఫోన్ చేసి, అన్న మావాడికి ప్లాన్ చెప్పినా అంటే కదా, వాడు వేస్ట్ కాడు అంటే అందుకే ప్లాన్ చెప్తున్నా, వేస్ట్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వేస్ట్ కాకు, నేను ప్లాన్ చెప్పిన అని చెప్పిన. ఇట్లా 2020లో నా జీవితం ఇట్లా మారిపోయింది. 3 లక్షలు ఇన్కమ్ దేన్ని అంటారు? ఈరోజు ఇన్ని కష్టాలు ఉన్న రోజు ఎక్కడుండే, మధ్యలో ఎట్లా అయింది, 2020 వచ్చేసరికి ఎట్లా అయిపోయింది. 2020 నుంచి నెలకి 3 లక్షలు కంటిన్యూగా, 2020 ఈ సంవత్సరం ఏ సంవత్సరం 6 సంవత్సరాలు నెలకు 3 లక్షలు వచ్చినా కూడా జీవితం ఎట్లుంటుంది ఒకసారి చూడండి. ఉంటుందా ఉండదా? ఇదేనండి నాకు అర్థమైంది. ఇంకొక విషయం మీకు చెప్పాలి. వెస్టిజ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. ఎక్కడ? వెస్టిజ్ కంపెనీలో. ఎక్కడ? వెస్టిజ్ కంపెనీలో. ఆయన ఎప్పుడన్నా ఎండి అవుతాడా? లేకపోతే టాటా కంపెనీ ఉంది, టాటా కంపెనీలో ఒక ఆయన ఎండి అవుతాడా? పోలీస్ డిపార్ట్మెంట్లో అందరు డీజీపీలు అవుతారా? ఎక్కడైనా నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవుతామా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. గోల్ ఏముంటుంది, ఇది కావాలని. అంటే ఉల్టా పిరమిడ్, ఇదేమంటే సీదా పిరమిడ్. అందరికి ఏం కావాలంటే నెంబర్ 1 కావాలని ఉంటుంది, కానీ నెంబర్ 1 జీవితంలో అవుతామా? వేరే బయట ప్రపంచంలో జాబ్ చేసిన ఇవన్నీ ప్రెషర్స్, ఇవన్నీ కండిషన్స్, ఇవన్నీ ఉంటాయి మనకు, ఇవన్నీ దాటుకొని నువ్వు నెంబర్ 1 కానీ నువ్వు బిజినెస్లో కానీ ఎక్కడ కానీ వెస్టేజ్ ఉల్టా పిరమిడ్. ఇది ఉల్టా పిరమిడ్ లాగా పనిచేస్తుంది. ఇది ఎట్లా అంటే, నువ్వు ఈడున్నావు, వీళ్ళంతా డియూసిడీలు, వీళ్ళందరినీ దాటుకొని నువ్వు కరెక్ట్గా కష్టపడితే పెద్ద లెవెల్కి ఎదుగుతావా లేదా? నువ్వు ఏడున్నావు, నువ్వు డియూసిడీ కావచ్చా లేదా? ఇక్కడికి వచ్చి వీళ్ళంతా సపోర్ట్ చేస్తారా లేదా? ఎవరన్నా ఒక్కరు నీ నుంచి కాదనేటోళ్ళు ఉంటారా? ఎవరన్నా ఒక్కరు ఉంటారా నీ నుంచి కాదు, నువ్వు వేస్ట్, నీ నుంచి కాదు అనేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? ప్రతి ఒక్కరు ఏం చెప్తారు? కానీ ఇక్కడ నువ్వు నాకన్నా కొంచెం సూపర్వైజర్ అయినావు అనుకో, నేనేం చెప్తా, గాయనం సూపర్వైజర్ ఎందుకు సార్, సాయంత్రం అయితే అక్కడ కనబడతారు నాకు చెట్ల. అలా భార్యను కూడా మస్తు కొట్టింది సార్, నేను చూసిన. ఇలా నటిస్తారు సార్, 1 సూపర్వైజర్కి ఇస్తారు, ఇంకోనికి. ఆ సూపర్వైజర్ నుంచి ఇంకొంచెం పెద్ద లెవెల్కి ఎదగాలంటే ఎంతమంది తొక్కడానికి చూస్తారు, ఎంతమంది అది చేస్తారు, ఇది చేస్తారు, తలకాయ నొప్పి. కానీ నాకు ఇది బాగా నచ్చుతుంది, అందుకే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అనేది బాగా నచ్చుతుంది. ఇప్పుడు 22 ఏళ్ళ నుంచి 2030కి వెళ్ళే వరకు మీరు కనుక ఈ వేరే పర్సనల్ విషయాలు పక్కన పెట్టి మీరు సిగ్గు వదిలేసేయండి. తప్పు చేయనంత వరకు సిగ్గు భయం ఉండొద్దు. తప్పు చేసినోడు సిగ్గుపడాలి, భయం పడాలి. ఏం సార్? తప్పు చేసేవానికి భయం. నేను తప్పు చేయనప్పుడు నాకేం భయం, సిగ్గెందుకు పడాలి? నేను మోసం చేయట్లేదు, నాకు ధైర్యం ఎందుకు సరిపోవట్లేదు? మనం మోసం చేసే బిజినెస్లో లేము. నేను అందుకే 4 ఏళ్ల క్రితం ఒక మాట అంటుంటే, ఏమనుకుంటారో కాదు ఏమైపోతారో అని చెప్పేసి మీరు పని చేయండి అని చెప్పి. ఎవ్వరు ఏమనుకోరు. ఈరోజు నన్ను చూస్తే మీరు నమ్మరండి, నాకు గర్వంగా ఉంది ఈ విషయం చెప్తుంటే. 2023లో 24లో ఫ్లాట్ కొన్నా నేను, 1,50,00,000 పెట్టి. ఎప్పుడు ఎంత పెట్టి? 1,50,00,000 పెట్టి. 2025లో ఇల్లు పని స్టార్ట్ చేసిన అక్షయ తృతీయ రోజు.
2026 అక్షయ తృతీయ రోజు ఇల్లు ఏడు దాకా అయిందో ఆడికి గృహప్రవేశం చేసిన. 3 సంవత్సరాలు 1.5 పెట్టి ఇల్లు ప్లాట్ కొన్న, ఓపెన్ ప్లాటు. దాని తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన. మొన్న అక్షయ తృతీయ రోజు గృహప్రవేశం చేసిన ఫ్యామిలీ మెంబర్స్ని. మిమ్మల్ని విలువలేదు, పిలుస్తా. అక్కడ లేకుండే, అందుకే విలువలే. మన కసంతా వాడినలేడు, వీడిన ఇన్న కొంచెం ఇన్నలో కదా శబ్దం. మా ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు 300 మంది వచ్చారు. నేను మైక్ పెట్టుకొని స్టేజ్ మీద చెప్తున్నా, రికార్డింగ్ కూడా ఉంటుంది. ఒక్కరు కూడా నేను పర్సనల్గా ఫోన్ చేసి మీరు రండి అని విలువలే. నేను అక్క మీరు రండి, మామయ్య మీరు రండి, మా తమ్ముడు మీరు రండి, ఒక్కరు కూడా విలువలే. అందరికీ స్వప్నాన్ని మా భార్యనే ఫోన్ చేసి ఒక్కరు కూడా అలిగిపోలే అమ్మతోడు. మళ్ళీ నేను అది పెట్టలే, నిజం చెప్తా, అది పెట్టలే. అడగను కూడా అడగలేదు. నాకు ధైర్యం చేసి ఏం రా ఏం లేదా అని చెప్పి. అదే నేను హైటెక్ సిటీలో ఇల్లు కొన్నప్పుడు చాలా చిన్న లెవెల్, అప్పుడు 6 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను. నేను మా భార్య బాగా కష్టపడి ఇల్లు కొన్నాము. అప్పుడు నాకు మందు జరపాలన్నా కూడా అలిగిపోయాడు, నాకు మటన్ ముక్కలేయాలన్నా కూడా అలిగిపోయాడు. మొన్న అలిగేటోడే లేడు. ఎందుకు అంటే వాళ్ళందరికీ అర్థమైంది, వీడు నెలకి 18 లక్షలు సంపాదిస్తుండే, ఎప్పుడన్నా అవసరం పడితే వీనితో అలిగిపోతే మళ్ళీ అర్థమైందా? నేను ముఖాలు చూస్తున్నా, ఎవడన్నా అలుగుతాడేమో చూస్తాను. ఒక్కడు అలగలే అమ్మతోడు. ఆ రోజు వాళ్ళకి భయపడి ఉంటే, ఒకవేళ ఆ రోజు ఆగిన ఉంటే ఈ రోజు అందరు అలిగిపోతారు. ఇంత పెద్ద ఇల్లు కట్టకుంటే మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? 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 మనం నేను పిచ్చోళ్ళలాగా పనిచేసిన. నేను ఆర్టీసీ బస్సులో ఒక రోజు ఏడుక పోతున్నా, మీరు నమ్మరు, 4-6 మందే ఉన్నారు. కండక్టర్ని అడిగిన, అన్న నాకు తన ప్లాన్ ఉంది చెప్పమంటావు అంటే, ఎందుకు చెప్పు నేను కూడా వింటాను. రన్నింగ్ బస్సులో బోర్డ్ వేసి ప్లాన్ చెప్పినాను నేను. రన్నింగ్ బస్సులో 6 మంది 8 మంది ఉంటే బోర్డ్ వేసి ప్లాన్ చెప్పినాను. ఇది బాగుంది కదా తమ్మంటే, జైన్గా అన్న బాగుంటుంది, నాకు వస్తుంది 30,000 అప్పుడు వచ్చే ఇన్కమ్. 30,000 వస్తుందన్న నాకు గర్వంగా చెప్పుకున్నా. గంట పిచ్చిగా పని చేసిన. ఏదైనా గప్చుప్పులు నేను గప్చుప్పులు కూడా తింటా. ఏడా జనాలు ఎక్కువతో జర తెల్లగున్నోళ్ళు కనబడితే అన్న ఫస్ట్ పోగానే గప్చుప్ బాగుందని అడుగుతాడు. బాగాలేకున్నాను ముంగట బాగాలేవని చెప్పడుగా, చేపని ముంగట. వాళ్ళతో కన్నా ఏం చేస్తావు ఇట్లా అని చెప్పి పరిచయాలు చేసుకొని చెప్పిన వ్యక్తిని నేను. కానీ పని ఎవరితో చేసిన అంటే నిజాయితీ గల్లలతో పని చేసిన. ఈరోజు నేను మర్సిడీస్ బెంజ్ కార్లో తిరుగుతున్నా. చెప్పిన అందరికీ, నిజాయితీ గల్లోడు, మాట మీద ఉండేటోడు, మాట వాడనోడు నాకు కావాలి. అందరు కస్టమర్స్, మిగతా వాళ్ళంతా మంచోళ్ళ చెడ్డలో నాకు అనవసరం. కానీ నా మైండ్ తగ్గట్టు ఆ వ్యక్తి ఉండాలి. పిల్లలు ఎట్లాగో ఛాయిస్ లేదు, డౌన్లైన్ కూడా ఛాయిస్ లేకుంటే ఎట్లా? భర్తలది ఎట్లాగో ఛాయిస్ లేదు, వచ్చిండు మనం వెడకు పడ్డా తప్పదు. అది వీళ్ళు కూడా అడుక్కోవడం ఏంది, వీళ్ళని కూడా అడుక్కోవడం ఏంది? నేను చెప్పినట్టు ఇంటేనే, నువ్వు నిజాయితీగా ఉంటేనే మనం చేద్దాం, లేకపోతే వద్దు భయ్ నేను ఇంకొంత పని చేస్తాను రోజు నువ్వు డియూసీడ్ అవుతావు. వాని కాలు ముక్తే డియూసీడ్ కావు. నేను నిజం చెప్తున్నా. ఎంతమంది పెళ్ళైంది? ఆమె చేయతుంటే అర్థమైంది కదా, తప్ప తీసారి చేస్తా. అక్కడ ఛాయిస్ ఉందా మీకు? ఉందా? ఉందా? మరి ఇంత అడుగు పిచ్చుకునేట్టు మెడకి వేసుకుంటే ఏమవుతుంది మీ పరిస్థితి తర్వాత? ఏం సార్, ఎట్లాంటి వ్యక్తి ఉండాలి? నిజంగా నిజాయితీ, ఒక మనిషికి సహాయం చేద్దామన్న గుణం లేని వ్యక్తితో పోయి చిన్నగా ఆలోచించే వ్యక్తిని లీడర్ చేస్తే ఎంత గాడిదని మొక్కిన గుర్రం అవుతుంది. అది తప్పుగా అనుకోకండి. అవి అందరినీ తిడుతున్నాడు శ్రీనివాస్ సార్ గారు. వ్యక్తిత్వాన్ని గుర్తుపట్టండి, నేను చెప్తున్నది అది. వెస్టీజ్లో 4 తరాలు, నా కుటుంబం 4 తరాలు బతకాలనుకుంటున్నా. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూడండి. మీరు నిజంగా చెప్పండి, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు నిజంగా ఒక్కని వ్యక్తిత్వం మంచిగా ఉంటే నేను ఎందుకు వదిలిపోతుండే? నిజం చెప్పండి, ఆయన గుణం ఎట్లుండే? డైరెక్టర్ కానప్పుడు, ఆయన కింద డైరెక్టర్ అయినప్పుడు ఎంత ఏడ్చిండు. నాకు చెప్పకుండా ఆయన డైరెక్టర్ చేసిన ఆయనతోనే చేసుకోపో అంట. నాకు చెప్పకుండా స్టార్ చేసిన నన్ను ఆయనతోనే చేసుకోపో. అరే పక్కోళ్ళు బాగుపడితే ఎవరైతే మురుస్తాడో, అబ్బా ఈయన మంచిగా అయినరా అని చెప్పేసి అట్లాంటి వాళ్ళతో పని చేస్తే 4 కళలు మన బిజినెస్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు? కస్టమర్స్. ప్రతి ఒక్కరూ కస్టమర్ అవుతారు, కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే 10 లక్షలు సంపాదిస్తారు. మీ అందరికి మంచి వ్యక్తిత్వం ఉందా? నిజంగా ఉందా? అందరు నోరు తెరుస్తలేరు.
నువ్వు అసలే తెరుస్తలేవు సార్. మంచి వ్యక్తిత్వం ఉందా? నిజంగా అండి. ఒక వ్యక్తిత్వం ఈ ఈ రోజులలో చూసేది మీరు బాగా గమనించండి. వ్యక్తిత్వం మంచిగా ఉన్నోడు ఏడన్నా బాగుపడతాడు, వెస్టీజ్లో 100% బాగుపడతాడు. నేను చూసిన. నిన్న మేము ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నాకు ఇద్దరు పరిచయం అయ్యారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఖతార్ నుంచి వచ్చిండంట. అన్న ఎట్లుందే ఖతార్ అని చెప్పేసి అడిగితే ఆయన ఫోన్ నెంబర్ కూడా తీసుకొని పోయిండు. ఎట్లుందన్న అని చెప్పేసి అంటే, అన్న ఒకటే బాంబులు అన్న, బుయ్యి అన్నప్పుడల్లా గుండె దడదడ అంటుండే ఏడొచ్చి పడుతుందని. దేవుని పుణ్యం అని చెప్పి నన్ను పంపించిండు. మా ఓనర్ మంచోడు పంపించిండు. అంటే మళ్ళీ పోతావా అన్నట్ట, దేవునితోడే ఇక కూలినాలు చేసుకొని బతగా నేను పోనని చెప్తున్నాను. బయట ప్రపంచం అట్లుంది. మళ్ళీ నాకు ఇంకొక ధైర్యం ఏంటంటే, టెక్నాలజీ ఎంత స్పీడ్గా మారుతుంది, మన వెస్టీజ్ ఎందుకు సక్సెస్ అవుతుందని నన్ను ఎందుకు బలంగా నమ్ముతా అంటే, టెక్నాలజీ ఇప్పుడు మీరు చూసారుగా, కళ్ళద్దాలు చూపించాను, ఫోటోలు వస్తున్నవి, అంత డెవలప్ అవుతుంది. ఏమేమి ఉంటాయో ఏమేమి పోతాో మనకు తెలియదు. ఎంత అప్డేట్ వచ్చినా పళ్ళు దొమ్మడం ఆపం, స్నానం చేసుడు ఆపం, అన్నం తినుడు ఆపము, వ్యవసాయం చేసుడు అసలే ఆపం. మన తెలిసిన వాళ్ళు, మనం చేయకుండా వచ్చి కానీ మనకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు కదా. కాబట్టి నా బిజినెస్ సక్సెస్ అవుతుంది నేను కరెక్ట్ వ్యక్తులతో చేసినప్పుడు. అండ్ ఇంకొక మాట, నేను ప్రతిసారి చెప్తాను, ప్రతిరోజు చేసిన పని నేను రోజు 2 నుంచి 4 కలవకుండా ఇంటికి వెళ్ళకండి. సక్సెస్ సీక్రెట్ ఇదే. 2 లేదా 4. మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసి 2 కలవండి. పార్ట్ టైం చేసిన, ఫుల్ టైం చేసేటోళ్ళు కూడా చాలా మంది నేను చూసిన అండి. ఆ ఫోన్ పట్టుకొని ఇట్లనే ఇక ఇప్పుడు ఆటోమేటిక్ ఆప్షన్ వచ్చింది తెలుసా, ఆన్ చేస్తే అదే పైకి పోతుంది. ఇట్లా అనాల్సింది లేదు, ఇక అదే పైకి పోతుంది. అది పక్కన పెట్టి నిన్న ఒక విషయం చెప్పాడు ఆయన, నాకు భలే అనిపించింది. నేను ఎట్లా గ్రోత్ కావాలి అని సెర్చ్ చేసినోడు బాగుపడతాడంట, కానీ స్క్రోల్ చేసినోడు బాగుపడాడంట. నేను ఎట్లా గ్రోత్ కావాలని సెర్చ్ చేసినోడు బాగుపడతాడంట, కానీ స్క్రోల్ చేసిన వాళ్ళు బాగుపడారంట. ఇట్లా స్క్రోల్ చేస్తుంటారు కదా, ఫేస్బుక్, యూట్యూబ్, ఇట్లా స్క్రోల్ చేసిన వాళ్ళు బాగుపడారంట. దాంట్లో సెర్చ్ చేసినోడు బాగుపడతాడంట. నువ్వు ఎప్పుడు సెర్చ్ చేస్తుంటే బాగుపడతాం, స్క్రోల్ చేస్తుంటే బాగుపడడం. ఇది బాగా అనిపించింది. అండ్ ఇంకొక మాట నాకు ఇంకా బాగా అనిపించింది, దీంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను చాలా మందిని చూసిన. అట్రాక్షన్లకు గురైన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయిన వాళ్ళు, నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అట్రాక్షన్. మా కంపెనీ, ఒక ఆయన 20,000 డ్రైవర్ జీతం ఉందంటే వెళ్ళిపోయాడు. మా దోస్తు వచ్చాడు, జూబ్లీస్ 25,000 డ్రైవర్ డ్యూటీ ఇస్తారంటారా, పోతావరా అంటే పోయిండు. కథం డ్రైవింగ్ చేయడానికి. ఆయన జీవితం అట్రాక్షన్. కష్టం లేదు, ఏం లేదు, మంచిగా స్కూల్ పిల్లలు తీసుకోవాలంటే ఇంటికాడ దించాలంటే ఇంటికి పోవాలంట. స్కూల్ పిల్లలు పెద్దగా ఏం చేస్తావు మరి, నీ పిల్లలు పెద్దగా అవుతారు, ఏం చేస్తావు మరి. అట్రాక్షన్లు. నాకు మొన్న శ్రీలంకలో ఒక ఆయన ఒక స్టోరీ చెప్పింది, నాకు భలే అనిపించింది. అట్రాక్షన్ 2 రకాలు కూడా ఉంటాయి. పైసలతో అట్రాక్ట్ చేస్తారు, అందంతో అట్రాక్ట్ అయినోడు కూడా ఆగమైపోయాడు. కొంతమంది పైసా అందం 2 మనకు వెస్టీలోకి వస్తే అది మర్చిపోవద్దు. ఇంకొక మాట చెప్పిండు ఆయన, ద్రౌపది గురించి, సీత గురించి. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ స్టోరీ. ఎట్లా అంటే, ద్రౌపది 5 మందిని పెళ్లి, తప్పు ఒప్ప నాకు తెలియదు, ఆయన చెప్పిన విషయం చెప్తున్నాను. 5 మందిని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఎప్పుడు పగనే, వాడు నన్ను చీరలాగిండు, వాడిని చంపాలని చెప్పేసి. కరెక్టా కాదా? వాళ్ళ పిల్లలు ఒక్కరు కూడా లేరు, వాళ్ళ వంశం ఒక్కరు కూడా లేరు. సీత ఒక్క ఆమెనే, ఆమెకి ఎప్పుడు ఏం చేయాలో అన్నీ తెలుసు. వాళ్ళ వంశం ఇప్పటి కూడా ఉందంట, ఆడొక్కడు. బయట ప్రపంచం ఎట్లా ఉన్నా మనకు దొరికిన వాళ్ళతోనే కరెక్ట్ ప్లేస్లో కష్టపడితే మనం కూడా కరెక్ట్గా వెళ్తాం. బయట ప్రపంచంలో వెళ్ళి అట్రాక్షన్లకు గురైన వాళ్ళు కూడా ఆగమైన వాళ్ళనే నేను చూసిన. ఇక్కడికి వచ్చి వెస్టీలోకి వచ్చి కూడా అదే ఆలోచన, ఎంతసేపు ఇది బాగుందా, అది బాగుందా, ఆ కంపెనీ బాగుందా, ఈ కంపెనీ, దీంట్లో రేట్లు ఎక్కువ, అది రోడ్లు తక్కువ. అరే రామచంద్ర, నువ్వు ఒక్కటి పట్టుకొని ఉండు కదా, ఇంత మంచి కంపెనీ ఉంది, 22 ఏళ్ళ కంపెనీ ఉంది, ఇంకేం కావాలి దీంట్లోకి వచ్చి అప్పులు చేస్తున్నారు కొంతమంది. అప్పులు చేసినోడు కూడా బాగుపడాడు సార్. నేను ఓపెన్గా చెప్తున్నా. వచ్చి నీతో 10 రూపాయలు తీసుకుంటాను, 30 తీసుకుంటాను, 50 తీసుకుంటాడు, గతం
4వ వారం కనబడాడు. ఇట్లా కూడా చేయొద్దు. నీతిగా నిజాయితీగా చేయండి. నేను చెప్తున్నది అది. హార్డ్ వర్క్ విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో క్యారెక్టర్ లేకుంటే అంతే దిగజారుతాం. నేను చెప్తున్నది ఓపెన్గా. క్యారెక్టర్ లేకుండా చేస్తున్నారు చాలామంది. క్యారెక్టర్ దిగజార్చుకుంటున్నారు. పైసలు అడిగి, సార్ మీరు నేను ఇంత మంచోని చెడ్డోనో నాకు తెలియదు, ఇప్పుడు మీకు తెలియదు, నేను వచ్చి నీ తను 10,000 అడిగిన, ఇప్పుడు నా లెవెల్ మీ దగ్గర పడిపోయినట్ట తగ్గినట్ట సార్, పెరిగినట్ట? సూట్ వేసుకున్నా బూట్ వేసుకున్నా ఒక 10,000. ఏం సార్ మిమ్మల్ని అడిగినా నా వ్యక్తిత్వం పెరిగిందా పడిపోయిందా? పడిపోయిందా పెరిగిందా? పడిపోయిందా పెరిగిందా? ఖచ్చితంగా పడిపోతుంది. మనం కూడా వెస్టీజ్లోకి వచ్చినాక మన లెవెల్ పెంచుకుంటూ పోవాలి. మన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ పోతే ఈయన వ్యక్తి మంచోడు అన్నప్పుడు నమ్మకం కుదురుతుంది, బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్ డెవలప్ కావాలంటే వ్యక్తిత్వం మంచిగా ఉండాలి. బిజినెస్ డెవలప్ లాంగ్ టర్మ్ నడవాలంటే వ్యక్తిత్వం మంచిగా ఉండాలి. ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఏదన్నా చిన్న మిస్టేక్ ఉంటే అప్డేట్ అయిదాం, కానీ ఒక రేంజ్లో ఎదుగుదాం. అంటే వ్యక్తిత్వం మార్చుకోండి దయచేసి. అర్థమవుతుందా? నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా, నన్ను తిట్టుకున్నా సరే తర్వాత మీరు. నాకెందుకంటే మీరంతా నాకు ఒక చెల్లెళ్ళతో సమానం, ఒక బ్రదర్స్తో సంబంధం అనిపిస్తుంది. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు అనిపిస్తుంది. అందుకే నేను ఇంత ఓపెన్గా చెప్తా. ఎవరు చెప్పని విషయాలు కూడా నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తిత్వం లేకుండా ఏదో అట్రాక్షన్లకు గురయ్యో లేకపోతే పైసలు అడుగో మంచి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళను నేను చూసిన. మీరు అట్లా కావద్దని నా తాపత్రయం. అందుకే నేను ఒక అన్నలాగా చెప్తున్నా. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. నేను ఒక బ్రదర్ లాగా చెప్తున్నా, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే నా వ్యక్తిత్వం లేని నా బిజినెస్ ఏదో రోజు జీరోకి వస్తుంది. నాకు నిన్న శ్రీలంకలో ఒక వ్యక్తి కలిసిండు, వేరే టీం అతను కలిసేయమంటాడు. మా సార్ బాగాలేదు ఇది, నా కోసం ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి అమ్మ. నిందాక సార్ మీరు కొట్టట్లేదు ఎందుకు సార్? కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఎట్లా కలవాలో ఎట్లా చెప్పాలో చెప్పకుండా గివెందుకు చెప్తున్నారు సార్ అని మీరు అనుకోకండి. ఒకవేళ మీరు వచ్చిర్రు మీకు ఇప్పుడే ముందే తెలిసింది అనుకోండి, బెస్ట్గా ఉంటుంది. కరెక్టా కాదా? కాబట్టి మన వ్యక్తిత్వం మీరు గమనించండి, వెస్టీలో సక్సెస్ అయిన వాళ్ళు ఫస్ట్ నుంచి పేరు మంచిగా ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతుండ్రా, ఆల్రెడీ తాగి రోడ్ల మీద వాడినైనా సక్సెస్ అవుతుండా? కరెక్టా కాదా సార్? ఈ పలానా వ్యక్తి మంచోడు, అబద్ధాలు చెప్పాడు, మోసం చేయడు, పైసల కాడ మాట మీద ఉంటా అన్న వ్యక్తి సక్సెస్ అవుతుండా? లేకపోతే అప్పులు చేసిండు, ఆగమైండు, మాట మీద ఉండడు. ఈయన అప్పులు చేసినా కూడా మాట మీద ఉన్నాడు కాబట్టి బాగుపడ్డాడు. అప్పులు చేసినా మీరు కూడా మాట మీద ఉంటే బాగుపడతారు. మనం వెళ్ళే వ్యక్తులు కూడా మాట మీద ఉండే వాళ్ళని సెలెక్ట్, అంటే ఆయన వ్యక్తిత్వం అర్థమవుతుంటుంది మీకు కొన్ని రోజులు, ఆయన లేదా ఆమె అర్థమవుతుంటుంది. అప్పుడు ఆయనను గుర్తుపట్టండి. ఆ వ్యక్తి మనమేమనుకుంటాం, వచ్చిన ప్రతి ఒక్కరిని లీడర్ అనుకుంటాం. కరెక్టా కాదా? ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనం కొత్త వ్యక్తితో పోయినా ఆయన గురించి తెలియదు, ఆయనని లీడర్ అని అనుకుంటున్నాం. అది కాదండి. వ్యక్తిత్వం మంచిగా ఉన్న వ్యక్తులతో పనిచేయండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఒక విషయం అడుగుతాం మీ అందరినీ. 60 PV ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎత్తండి. ఏం కాదు. 60 PV కావాలా మీకు? నిజం చెప్పండి. 60 PV ఉండాలి, రైట్. రెండోది 100 PV ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? వెరీ గుడ్. కానీ మీ అందరికీ గుడ్ న్యూస్, ఆ రెండు జరగవు. ఎందుకు అడిగినామని అనకండి. ఇప్పుడు ఒక విషయం చూడండి, కంపెనీ $1 బిలియన్ కాబోతుంది. అంటే దాదాపు 9,000 నుంచి 10,000 కోట్లు, రైటా? 2030 వరకు డాలరు $100 అవుతుంది కాబట్టి 10,000 కోట్లు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా డ్రైవర్ ఉన్నారా బ్రదర్? 1-2 డ్రైవర్స్ ఉన్నారు, రైట్? అమ్మో 4 ఉన్నారు.
నీకు ఒక లాంగ్ ట్రిప్ వచ్చినప్పుడు బండి ముందే సర్వీసింగ్ చేసుకొని టైర్లు గీర్లు ఏమన్నా జర అటు ఇటు ఉంటే అన్ని చేసుకొని లాంగ్ ట్రిప్ అంటే ఇప్పుడు చెన్నైకి వారం రోజుల ట్రిప్ ఉంది, మంచిగా కిలోమీటర్కు 20 రూపాయలు 25 రూపాయలు ఇస్తా అంటే నువ్వు బండిని అంతా చెక్ చేసుకొని పోతావా, ఏం కాదు అని పోతావా సార్? ఇప్పుడు ఎంతమందికి పిల్లలు ఉన్నారు పెళ్ళికి? మీకు అందరికి పిల్లలు ఉన్న వాళ్ళు చేయొద్దండి, అందరికి పిల్లలు నార్మల్, మీరంతా నా పిల్లలు, దత్త పుత్రులు పుత్రికలు. అయితే రేపు మన పిల్లల పెళ్లి చేస్తున్నప్పుడు ఆయనకంటే ఒక రూమ్ వేసి సంథింగ్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి చేస్తామా, అట్లనే పెళ్లి చేస్తామా? అడ్జస్ట్ చేసి చేస్తామా లేదా? కంపెనీ కూడా $1 బిలియన్ వెళ్తుందంటే ఇది ఒక్క అప్డేట్ అయింది, ఇది అడ్జస్ట్ మనం అయిదాం, కంపెనీ ఓకే వెళ్ళైతే చూపించద్దు, దయచేసి అర్థం చేసుకోండి. చేస్తే చేస్తుండొచ్చు, కానీ మన మనసులో ఉంటే చేయలేము. మనం ఈరోజే మీరు జాయిన్ అయినరు అనుకుందాం, 150 PV 100 PV 60 PV నేను మీకు చెప్పనే లేను, మీకు ఎట్లా తెలుస్తుంది? నేను ఏం చెప్తే అది కరెక్టా కాదా? కాబట్టి మనం 1 బిలియన్కి వెళ్తున్నాం కాబట్టి 150 నాకు కరెక్టే అనిపించింది. మన చెక్కులు పెరుగుతాయి, డబల్ అవుతాయి, మీరు గమనించండి. అండ్ ప్రతి ఒక్కరు ఈ మంత్ 300 PV చేయండి, ప్లస్ 100 PV కూడా చేసుకోండి. మీకు వచ్చే డబ్బులు మీకే వస్తాయి, అప్లైన్కి వెళ్ళవు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది 300 PV ప్రతి ఒక్కరూ చేయండి, ప్లస్ 100 PV కూడా చేయండి. 100 PV ఎందుకు? మీకు ఏవైతే ఫేర్స్ ఉన్నాయో 300 PV ఫేర్స్ అమౌంట్ ఈ మంత్ నుంచే రావడం స్టార్ట్ అవుతుంది. 300 PV ఫేర్స్ అర్థమైందా మీకు? అర్థమైందా? జోడీలు ఇక్కడ 300 ఇక్కడ 300 జోడీలు అర్థమైంది కదా? నేను విన్నారు కదా నిన్న నైట్, అర్థం కాలేదా? హిందీలో ఉండేనా? ఈరోజు రాత్రికి 9 గంటలకు తెలుగులో ఉంటుంది. అశోక్ సార్ చెప్తాడు, టెన్షన్ పడకుండా వినండి. అశోక్ సార్ అంత లెక్కల మాస్టర్ నేను దునియాలో చూడలేను. 100% పర్ఫెక్ట్గా చెప్తారు. యూట్యూబ్ లైవ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు 1కి 4 సార్లు విందురు. కానీ నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను, 7వ తరగతి అర్థం చేసుకున్నాను నేను. 300 PV ఖచ్చితంగా చేయండి, మీ అమౌంట్ మీకే వస్తుంది. 100 PV యాక్టివేషన్ కూడా కరెక్ట్ చేసుకోండి. ఈ మంత్ 400 PV కన్ఫామ్గా చేయండి, మీరు ఏం కాదు. కానీ ఇన్కమ్ అనేది నీ అప్లైన్కి పోకుండా నీకే వస్తుంది. నీ డబ్బులు నీకు వస్తే బాగానా, అప్లైన్కి పోతే బాగానా? హలో, నాకు అర్థమైంది. డబ్బులు తర్వాత ముచ్చడం ముందు పెట్టాలి కదా. 4 ముళ్ళ 12 అంటే 15,000 అయితే ఎడికెళ్ళి తేవాలని. కానీ మనం 300 PV సర్కిల్లో ఉన్నాము, 300 PV సర్కిల్ చేస్తున్నాము. ఎంతమంది 300 PV సర్కిల్లో చేస్తున్నారు? ఆల్రెడీ మీరు లైన్లో ఉండి భయపడితే ఎట్లా? 300 PVలో ఉన్నారు కదా ఆల్రెడీ, 300 PVలో ఉన్నాం కాబట్టి బిజినెస్ అనేది ఇంకా ఈజీగా అవుతుంది, డబల్ అవుతుంది. నేను వచ్చిన కొత్తలో 100 PV కూడా నాకు ఎక్కువ అనిపించింది. 2018లో 100 PV అమ్మో గిన్ని పైసలు అనిపించింది. కానీ ఎక్కువ ఇన్కమ్ రావాలంటే మాత్రం దీనికి మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకుందాం. $1 బిలియన్ 2030 కంతా నా ఇన్కమ్ పెరగాలి, కానీ ఈ చిన్న దాంట్లో ఉండకండి, ఇదైతే బాగుండు అదైతే బాగుండు అనేది. మన ఆలోచన ఎప్పుడైనా సరే ఎట్లుండాలంటే ఉన్న దాంట్లోనే ఎట్లా ఎదగాలని ఆలోచించాలి మనము. నాకు అలవాటు అయిపోయింది. పుట్టినప్పుడు మా అమ్మ నాన్న లేరు కదా, మా అమ్మ నాన్న దూరం ఉంటుండే, నేను పెరిగిన. నాకు ఎవడు పెట్టేటోడు లేకుంటే తిట్టేటోడు ఎక్కువ, జాలి చూపించేటోడు ఉండే కానీ పిచ్చేటోడు ఎవడు లేకుంటే అయ్యో పాపం తల్లిదండ్రులు లేడు పిల్లగాడమ్మా పాపం అంటారు, కానీ ఎవడు రూపాయి. అప్పుడు ఏమవుతుండే, నా తను ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయినా కానీ ఎవరో వచ్చి నాకు పెట్టింటే బాగుండా నేను ఎప్పుడు ఆలోచించాలి. ఆ మైండ్ సెట్ నాకు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటా. ఆ కష్టం అప్పుడు ఇచ్చినప్పుడు ఈరోజు నాకు జీవితం బాగుపడుతుంది, అది థ్యాంక్ యూ చెప్పుకుంటా. ఆ రోజు ఆ కష్టం భగవంతుడు ఇచ్చిండా లేకపోతే నా అదృష్టంలో ఉండి వచ్చిందా నాకు తెలియదు, కానీ దానివల్ల ఈరోజు నేను ఒక మంచిగా బతుకుతున్నా. ఈరోజు మీకు ఈ కష్టం వచ్చింది, ఈ ప్రాబ్లం వస్తుందంటే రేపు మనం ఇంకా మంచిగా బతుకుతామని నేను ఎప్పుడు నమ్ముతుంటా అన్నట్టు. మనకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం నుంచి నేను బాగుపడతానని ఆలోచన చేస్తే, ఇప్పుడు మీ అందరికి అప్పులు ఉన్నాయా? ఉన్నాయి సార్, నేను ఇస్తాను మీకు పేపర్ రాసిస్తా. మీ అప్పులకు కడతా నేనే, మీరు మీ అప్పులన్నీ నేను కడతా. బాండ్ పేపర్ రాసియానా?
మీ అప్పులు నేను కడతా నిజంగా. అరే నమ్మకం లేదా? లేకపోతే నీ పైసలు నాకెందుకురా భయ్, నేను కట్టు. మీరు ఎందుకు ఈ విషయం, ఈరోజు అప్పులలో ఉన్నారు కదా, మీరు రోజు 4 ప్లాన్లు 300 వ్యూ సర్కిల్ 6 లెగ్గుల పైన పనిచేయండి. 2030 కంతా నీ ఇన్కమ్ 5 లక్షలు వస్తాయి. భయపడకండి. 5 లక్షలు కాదు 10 లక్షలు కూడా సంపాదిస్తారు. నేను ఐడియా వాళ్ళనన్నా లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళనన్నా ఒక మాట అడుగుతా, సార్ మా వాళ్ళకి ఎప్పుడు ఎన్నుకోండి అవుతుందని నాకు గొంతు రింగ్ టోన్ పెట్టండి సార్, మా వాళ్ళకి అవుతుంది నేనున్నా అని చెప్పి ఎప్పుడు రోజు ఉన్నాడు అయితే వెనక జనరేటర్ లాగా నేను ఉండాల్సి వస్తుందా అండి? జనరేటర్ లాగా ఉండాలా? మీరే నాలాగా అవుతారా? నాలాగెందుకు, నాకన్నా ఎందుకు మంచిగా కావద్దు? నాకన్నా మంచిగా అవుతారా లేదా? నాకన్నా మంచిగా అవుతారా లేదా? కష్టపడదామండి, కష్టపడితే అవుతాము, కష్టపడకపోతే కాము. ఈరోజు ఇంతమంది ఉన్నారు, నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు భయపడ్డరు ఒక వ్యక్తికి లేకపోతే పనికి వెనక జరిగిర్రు అంటే మీరు బాగుపడరు. ఏమన్నా కానీ, ఎండాకాలం కానీ చలికాలం కానీ వర్షాకాలం కానీ నేను వెళ్తా, రోజు నలుగురిని కలుస్తాను. ఈరోజే మైండ్ ఫిక్స్ చేసుకుని నేను ఈరోజు మీకు ఏమంటారు ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తాను. నేను ఈ మాట, ఎన్ని మీటింగ్లు ఉన్నా రోజు ఇద్దరిని కలవకుండా నేను ఇంటికి పోను అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఎన్ని మీటింగ్లు ఉన్నా, నేను పెద్ద మీటింగ్ చేసినా చిన్న మీటింగ్ చేసిన 1-to-1 ప్లాన్ చేసిన, ఇద్దరు నన్ను పరిచయం చేసుకోవాలి. రోడ్ మీద పోతుంటే సోషల్ మీడియానే వస్తుంది, ప్లస్ నా పర్సనల్గా కలుస్తా, పాతలను కలుస్తా. రోజు ఇద్దరిని కలుస్తా. నేను డిసైడ్ అయినా. ఎందుకు అంటే 2030 వరకు నా ఇన్కమ్ 50 లక్షలు దాటాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక 2 నిమిషాలు టైం ఇస్తా మీకు. 2030 కంతా ఎంత అమౌంట్ కావాలో మనం ఇప్పుడు అందరం కలిసి దేవుని మీద, మీకు నచ్చే దేవుని మీద ప్రమాణం చేద్దాం. మనం ఒక 2 నిమిషాలు, 1 నిమిషం టైం ఇస్తాం మీకు, ఆలోచన చేసుకోండి. 12:36 అవుతుంది. 12:37కి మీరు మనసులో అనుకున్న ఇన్కమ్ ఒకటి అనుకోండి. 2030 వరకు మనం ప్రమాణం చేద్దాం. మీకు డబ్బులు కావాలా? ఖచ్చితంగా కావాలా? ఖచ్చితంగా కావాలనా? ఖచ్చితంగా కావాలనా? ఖచ్చితంగా కావాలనా? డిసైడ్ కాండి. ఇప్పుడు 1 నిమిషం టైం ఇస్తా. ఆలోపు ఇది చిన్నగా వినండి. ఈరోజు నా పని కొంచెమే ఉన్నది. నా ఇన్కమ్, అవమానాలు అన్నీ పోయినాయి, నా ఇన్కమ్ ఇది అయింది. పని మాత్రం కొంచెమే ఉంది. ఒకప్పుడు ఇట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా అయింది. ఎందుకంటే కింద టీం వచ్చింది, నేను చెప్పే ప్లాను, నేను చెప్పే ట్రైనింగ్లు, అంత టీం చెప్తున్నారు, అంతా చేస్తున్నారు. నా పని కొంచెమే ఉంది, కానీ ఇన్కమ్ మాత్రం అన్లిమిటెడ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది బాగా అర్థం చేసుకోండి. కొంచెం నిర్ణయం తీసుకున్నారా? ఖచ్చితంగా కావాలా అమౌంట్? నేను ఎవరిని ఫోర్స్ చేయను. నిజంగా మీకు 2030 కంతా 5 లక్షలు కావాలనుకున్న వాళ్ళే లేవండి, వద్దనుకున్న వాళ్ళు కూర్చోండి. ఏమనుకుంటారో అని మాత్రం లేవద్దు దయచేసి. సీన్ సార్ ఏమనుకుంటాడో, లేకపోతే నేను కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అర్థం కాకపోయినా లేవకండి. థ్యాంక్ యూ సార్. మీకు నిజంగా మీకు 5 లక్షల పైన ఇన్కమ్ కావాలా? 10 లక్షలు కావాలా? ప్రమాణం చేద్దామా? చేద్దామా? ప్రమాణం చేసే ముందు మీకు ఒక మాట క్లియర్గా చెప్తాండి. వాళ్ళ అదృష్టం వాళ్ళదా కాదా? ఎవరి అదృష్టం వాళ్ళదా కాదా? వాళ్ళ అదృష్టాన్ని మారుస్తామా? నా కొడుకు అదృష్టాన్ని నేను మార్చలేను. నా అదృష్టం మా నాన్న మార్చిండా? నా పిల్లల అదృష్టాన్ని మార్చలేనప్పుడు వేరుల అదృష్టాన్ని ఎట్లా మారుస్తా? కరెక్టా కాదా? కాబట్టి 5 లక్షల ఇన్కమ్, ఏది ఎంత కష్టం వచ్చినా ఈ 5 లక్షలకు మీరు నిర్ణయించుకున్నారా? నేను మళ్ళీ అడుగుతున్నా, ఎంత కష్టం అన్నారా? మీరు వెస్టీజ్లోనే ఉంటారా ఈ 5 ఏళ్ళు? 5 లక్షలు మీరు 5 ఏళ్ళు ఉన్నారంటే నేను రాసిస్తా అండి. రోజు నలుగురిని కలిస్తే 15 లక్షలు దాటుతుంది మీ ఇన్కమ్, నాకు తెలుసు. కానీ నేను 5 లక్షలకే ప్రమాణం చెప్పిస్తున్నా.
నాకు తెలుసు రోజు నలుగురిని కలిస్తే 15 లక్షలు రాకపోతే నేను సగం గుండు పట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరుగుతాను నేను మీ పేరు మీద. రోజు నలుగురిని కలిసి మీరు నిజాయితీగా పనిచేస్తే, నిజాయితీ ఇంపార్టెంట్ ఇడ. నేను మళ్ళీ చెప్తున్నా, నిజాయితీ లేని వ్యక్తి ఇడ బాగుపడాడు. నిజాయితీ చాలా ఇంపార్టెంట్. నువ్వు నిజాయితీగా, నీకోసం నిజాయితీ, అవతల వ్యక్తిని మోసం చేయనన్న నిజాయితీ, అవతల వ్యక్తికి అబద్ధం చెప్పనన్న నిజాయితీ, భగవంతుడు నన్ను చూస్తున్నాడన్న భయం, ఇవన్నీ ఉంటేనే మనం బాగుపడతాం. నా భార్య పిల్లలకు నేను సమాధానం చెప్పుకోవాలి, పైన చచ్చిపోయినాక ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి సమాధానం చెప్పుకోవాలన్నది ఖచ్చితంగా ఉండాలి లోపల. పెళ్లి చూపులు కాదు నాయన, మనస్ఫూర్తిగా మాట్లాడండి. దీనికోసం బుక్స్ చదవండి, ప్రశ్నల సమాధానాలు, మీరు విజయం సాధిస్తారు, దాంట్లో డ్రీమ్ ఎట్లా బిల్డ్ చేయాలి సీడీలు వినండి, డ్రీమ్ ఎక్సర్సైజ్ వినండి. మాట్లాడే మాటలో డెప్త్ ఉండాలి. అవతల వ్యక్తి మనసు ఒక 10 నిమిషాల తర్వాత నువ్వు 10 నిమిషాలు మాట్లాడి వెళితే ఆ వ్యక్తి మనసు మొత్తం మీ చుట్టే తిరగాలి. అబ్బా ఏ మాట అయిపోయింది వ్యక్తి, ఏ మాట అయిపోయింది, అట్లా మాట్లాడండి. ఓకేనా? 5 లక్షల కోసం సిద్ధమా? 2030 వరకు 2030 వరకు వచ్చే నెల కంపెనీ 300 PV కన్సిస్టెన్సీ అంటది. అప్పుడు వదిలేస్తారా? ఎస్సా అంటే కష్టం ఏదైనా రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిర్ణయం తీసుకున్నప్పుడే కష్టాలు పెరుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా కష్టాలు స్టార్ట్ అవుతాయి. 2 విషయాలు, కష్టాలన్నా స్టార్ట్ అవుతాయి, మంచి ఆఫర్ అన్న వస్తుంది. మీరు నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, మీ అదృష్టం బాగుంటే ఏమొస్తుంది, మంచి ఆఫర్ వస్తుంది. ఉన్నట్టుండి మీకు టీచర్ ఉద్యోగం రావచ్చు, చెప్పలేం. ఉన్నట్టుండి కష్టమైనా రావచ్చు, నాయనకు బాగాలేకపోతే, అత్తకు బాగాలేకపోతే, సంథింగ్ ఏదైనా కావచ్చు. అయినా సరే మీరు రోజు నలుగురిని కలిస్తే మాత్రం ఖచ్చితంగా 5 లక్షలు ఇన్కమ్. చేద్దామా? ప్రమాణం చేద్దామా? ఎస్. నేను మనస్ఫూర్తిగా ఎవరి ప్రెషర్ లేకుండా ఆ భగవంతుణ్ణి నమ్మి, నాకు ఇష్టమైన దేవుణ్ణి నమ్మి, నా మీద నాకు నమ్మకంతోన నా పిల్లల భవిష్యత్తు కోసం, అందరు ముంగట హీరో కావడం కోసం, మా ఫ్యామిలీలో నేనే రిచ్ కావడం కోసం, నా ఫ్యామిలీలో నేనే రిచ్ కావడం కోసం, మా ఫ్యామిలీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ నా తానికే రావాలని, ఆ భగవంతుడు అంత రిచ్గా నన్ను చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అప్పటిదాకా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా, వాన వచ్చినా, ఎండొచ్చినా, అప్పులోళ్ళు వచ్చినా, రోజు 4 ప్లాన్లు చెప్పకుండా, 100 PV చేయకుండా ఇంటికి పోను. 100 PV చేయకుండా ఇంటికి పోను. ఎందుకంటే నా భవిష్యత్తు కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుపడాలన్న భవిష్యత్తు కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం నేను నిర్ణయం తీసుకుంటున్నా. నాకు నేనే సాక్షి, నా మనసుకు నేనే సాక్షి. నా అప్లైన్ అవసరం లేదు, నా డౌన్ లైన్ అవసరం లేదు. నేను మాత్రం రోజు 4 ప్లాన్లు చేస్తా. 2030లో నెలకి 5 లక్షల పైన నేను సంపాదించబోతున్నా. నెలకి 30 లక్షలు, 2030 వరకు 5 లక్షల పైన సంపాదించబోతున్నా. 2030 వరకు 5 లక్షల పైన ఇన్కమ్ సంపాదించబోతున్నా. ఇది తథ్యం. నేను చేస్తా, 100% చేస్తా. నా పైన నాకు నమ్మకం ఉంది, వెస్టీజ్ పైన నమ్మకం ఉంది, విన్నింగ్ టీం పైన నమ్మకం ఉంది, నా పైన నాకు నమ్మకం ఉంది. ఉందా? చేద్దామా? పక్కా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. హోస్ట్ గారు బ్యాక్.